గురుమూర్తి పేరుకి మాజీ జవాను, కాని మనిషి మాత్రం నరరూప రాక్షసుడు. ప్రస్తుతం మాధవి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలను సృష్టించింది. అయితే ఈ కేసులో దిమ్మ తిరిగిపోయే విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. వాటికి పోలీసులు కూడా షాకవుతున్నారు. తమ కెరీర్లో ఇలాంటి శాడిస్టిక్ కేసు వాళ్ళు ఎప్పుడూ కనీవినీ ఎరగలేదు. అసలు విషయమేంటంటే, గురుమూర్తి వెంకటమాధవిని చంపాడు. కాని ఒక్క ఆధారం కూడా లేకుండా అన్నిటినీ తుడిచిపెట్టేశాడు కాబట్టి అతడికి శిక్ష పడదేమోనని, అలా అయితే మాధవికి న్యాయం జరగదేమోనని అందరూ భయపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే వెంకటమాధవికి న్యాయం జరగదు సరికదా? గురుమూర్తిలాంటి వాళ్ళు గుంపులు గుంపులుగా పుట్టుకు వస్తారు. నేరం చేసి ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంతకు మించిన తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు క్రైమ్స్ చేస్తారు. గురుమూర్తిని పట్టుకోకపోతే, అతనికి శిక్ష పడేలా చెయ్యకపోతే అది మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థకే కాదు, మన దేశ న్యాయ వ్యవస్థకే అవమానం. అయితే కేసు ముందు నుండే పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారింది. ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ముందు తానే హత్య చేసినట్టు గురుమూర్తి ఒప్పుకున్నాడు. అయితే చనిపోయింది మాధవి అని చెప్పేందుకు, నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు. మరి ఇలాంటి టైంలో పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి గురుమూర్తికి శిక్ష పడేలా చేస్తారు? అందరూ అనుకున్నట్టుగా గురుమూర్తికి ఉరిశిక్ష వేస్తారా? లేదా అతనికి ముప్పూటలా తిండి పెట్టి జైల్లో పందిలా మేపుతారా? లేదా ఈ కేసులో చేతులు దులుపుకొని వైట్ కాలర్ ఎగరేసుకొని అతను బయటకు వస్తాడా? అసలు ఈ కేసు ఎలా మలుపు తిరగబోతోంది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరిలో ఉన్నాయి. వాటన్నిటికీ మీకు ఈ వీడియో ద్వారా సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుమూర్తి లాంటి క్రూర మృగాలను ఏం చేయాలో మాకు కామెంట్ సెక్షన్లో రాయండి. గురుమూర్తి ఒక మాజీ జవాన్. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత డిఆర్డీఓలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తన భార్య మీద అనుమానంతోనో, లేదా అతనికి ఉన్న అక్రమ సంబంధాలను ఆమె నిలదీస్తోంది అన్న కోపంతోనో ఆ అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. వీడేమీ అమాయకుడు కాదు. కోపంలోనో, క్షణికావేశంలోనో మాధవిని అతను చంపలేదు. పకడ్బందీగా ప్లాన్ వేసి చంపడమే కాకుండా చంపిన తర్వాత దజ్జాగా సినిమా చూడటానికి వెళ్లిన శాడిస్ట్. తన కూతురితో వీడియో కాల్ చేయించమని మాధవి తల్లి సుబ్బమ్మ అడిగితే, నీ కూతురు పడుకుంది అని ఒకసారి, ఆమె బయటకు వెళ్ళింది అని మరొకసారి అబద్ధం చెప్పి ఇరుక్కున్నాడు గురుమూర్తి. అతని మాట తీరు మీద, ప్రవర్తన మీద అనుమానం రావటంతో సుబ్బమ్మ తన బంధువులను గురుమూర్తి ఇంటికి పంపించింది. ఇంటికి తాళం వేసి మాధవి ఎక్కడికో వెళ్ళిపోయింది అని గురుమూర్తి ఆ టైంలో కూడా అబద్ధం చెప్పాడు. కాని కిచెన్లో నుండి దుర్వాసన రావటంతో బంధువులకు అనుమానం కలిగింది. అయితే ఈ కిరాతకుడు మాధవి డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఆమె శరీరాన్ని 25 లీటర్ల పెయింట్ బకెట్లో వేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అనే విషయం ఆ టైంలో ఎవరికీ తెలియదు. మాధవి మాంసం ముద్దలు కరిగిపోయేందుకు పొటాషియం హైడ్రేట్ మరియు వాటర్ హీటర్ని కూడా గురుమూర్తి ఉపయోగించాడు. కరిగిపోయిన శరీర భాగాల నుండి ఎముకలను వేరుచేసి బాత్రూంలో నుండే మాంసపు ముద్దలను డ్రైనేజీలో వేసేశాడు. హడావుడిగా కమర్షియల్ గ్యాస్ స్టవ్ను తీసుకొని ఎముకలలో బాగా కాల్చి వాటిని రోలులో ఇనప రాడ్డుతో దంచి పొడిగా చేసి ఆ పొడిని బాత్రూంలో నుండే డ్రైనేజీకి పంపించాడు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా గురుమూర్తి చెప్పినట్టుగా దగ్గర్లో ఉన్న చెరువులో ఆమె డెడ్ బాడీని వేసినట్టుగా పోలీసులు భావించటం లేదు. కేవలం తమను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే గురుమూర్తి ఇలా అబద్ధాలు చెబుతున్నాడు అని పోలీసులు అనుకుంటూ ఉన్నారు. దాంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఆధారాలు లేకపోతే కోర్టులో కేసు చెల్లదు. అందుకనే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ద్వారా ఆధారాలను సేకరించే పని చేస్తున్నారు. మాధవిని నరకడానికి ఉపయోగించిన కత్తిని, మాంసపు షాపుల్లో ఉపయోగించే చెక్క మొద్దును అతను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, ఆ కత్తిని ఏం చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ కేసులో మనకు మరికొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్లో అత్తమామలు తనతో బిహేవ్ చేసిన తీరుని గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. దాంతో అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మాధవితో తరచుగా గొడవపడుతూ ఉండేవాడు. ఇదే టైంలో సంక్రాంతి పండుగ కోసం మాధవితో, పిల్లలతో కలిసి సిటీలోనే ఉండే తన చెల్లి ఇంటికి వెళ్ళాడు. అక్కడే పెద్ద పండుగ కూడా చేసుకున్నారు. పిల్లలకి ఇంకా సెలవులే ఉన్నాయి కాబట్టి వాళ్లను తన చెల్లెలి ఇంటి దగ్గరే వదిలేసి కేవలం గురుమూర్తి, మాధవి మాత్రమే జనవరి 14 సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు.
ఇక జనవరి 15 గురుమూర్తికి, మాధవికి ఏదో గొడవ జరగటంతో ఆమెను కొట్టి విసురుగా తోసేశాడు. ఆమెను బలంగా గోడకేసి గుద్దాడు. దాంతో ఆమె చనిపోయింది. కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనమీద రాకుండా ఉండేలా మృతదేహాన్ని మాయం చెయ్యాలి అనుకున్నాడు. మృతదేహం దగ్గర కూర్చొని సుమారు 5-6 గంటలు ఆలోచించాడు. దానికోసం యూట్యూబులో రాత్రంతా వీడియోలు చూశాడు. జనవరి 16న ఉదయం మాధవి డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కువెళ్లాడు. అక్కడ చెక్క మొద్దు మీద మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న గురుమూర్తి రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. ఆ తర్వాత మూటగట్టి మీర్పేట దగ్గర ఉన్న జిల్లేలగూడ చెరువులో పడేశాడు. అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చి ఆధారాలు దొరక్కుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. మరి ఇంత చేస్తూ ఉంటే ఇంటి ఓనర్కి అనుమానం రాలేదా అనుకోవచ్చు. కాని అసలు ఇంట్లో ఓనర్ వాళ్ళు ఉంటేనే కదా. ఆ ఇంటి ఓనర్ ఫ్యామిలీతో పాటు బెంగుళూరులో ఉన్నారు. ఇక గురుమూర్తి పిల్లలు అతని చెల్లెలింట్లో ఉన్నారు. ఇదే అతనికి బాగా కలిసి వచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె తనతో గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అమాయకంగా చెప్పాడు. మరుసటి రోజే ఆగమేఘాల మీద తల్లి సుబ్బమ్మ మీర్పేటకు వచ్చింది. తమ బంధువులతో, తెలిసిన వాళ్లతో కలిసి చుట్టూ వాకప్ చేసింది. ఇలాంటి టైంలోనే బంధువులకు కిచెన్లో నుండి దుర్వాసన రావటం, గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో అనుమానాలు కలిగాయి. అయినప్పటికీ కూడా పోలీసులకు కేవలం మిస్సింగ్ కేసుగా మాత్రమే రిపోర్టు చేశారు. కేసు ఫైల్ చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గురుమూర్తి చెబుతున్నట్టుగా మాధవి ఇంట్లో నుంచి వెళ్లినట్టు ఎక్కడా ఆధారాలు కనిపించలేదు. దాంతో అందరికీ గురుమూర్తి మీదే అనుమానాలు కలిగాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత గురుమూర్తి నేరం ఒప్పుకున్నాడు. కాని ఇక్కడే చిక్కొచ్చి పడింది. నేరస్తుడు నేరం ఒప్పుకున్నా సరే సాక్ష్యాలు దొరకని కారణంగా ఈ కేసు నిలబడుతుంది అని లేదు. బలమైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీ హెల్ప్ తీసుకున్నారు. ఈ టెక్నాలజీతో నీలిరంగు అల్ట్రావైలెట్ కాంతితో ఉన్న స్పెషల్ లైట్లు ఉపయోగిస్తారు. క్రైమ్ జరిగిన ప్రదేశాన్ని ఎక్స్పర్ట్స్ పరిశీలిస్తారు. నేరస్తులు ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసినా సరే వేలిముద్రలు, రక్తపు మరకలు, ఇతర బాడీ లిక్విడ్స్ ఉంటాయి. కాబట్టి మైక్రో పార్టికల్స్ ను కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. బాత్రూంలో, గదిలో ఉన్న బట్టలపై మరియు మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన చెక్కముద్దు మీద కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా కనిపెట్టారు పోలీసులు. దాంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అయితే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయాలు ఒక్కొక్కటిగా తెలుస్తూ వస్తున్నాయి. గురుమూర్తి కాల్ డేటాను చెక్ చేస్తే అతనికి మరొక అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ అక్రమ సంబంధం వల్లనే అతను మాధవిని చంపేశాడా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకొక విషయమేంటంటే 3 ఏళ్ల క్రితం గురుమూర్తి తన సొంతూరు వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించటంతో పెద్ద గొడవే జరిగింది. పెద్దల ముందు పంచాయతీ చేసి విషయం పోలీసులు దాకా వెళ్లకుండా మాధవి ఫ్యామిలీ సర్దుబాటు చేశారు. కాని భర్త చేసిన పని గ్రామంలో పరువు తీసింది అని మాధవి బాధపడేది. అందుకనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అందుకనే మాధవిని గురుమూర్తి చంపేశాడు అని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులకు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ముందు ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. ఆ సేకరించిన ఆధారాలు అన్నిటినీ కూడా కోర్టు ముందు నిరూపించాల్సి ఉంటుంది. గురుమూర్తి మాధవి డెడ్ బాడీని చెరువులో పడేశాడో లేదా డ్రైనేజీలో పడేశాడో కూడా తెలియదు. అతను చెబుతున్న మాటలను బట్టి నమ్మడానికి లేదు. ఒకవేళ అతను చెబుతున్నట్టు మాధవి ఎముకలను ముక్కలు చేసి చెరువులో పడేసినట్టయితే ఇది ఎవరిది అని నిరూపించటం పోలీసుల ముందు ఉన్న ప్రశ్న. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన తర్వాత సైంటిఫికల్ గా ఆ డెడ్ బాడీ మానవ డెడ్ బాడీ అని నిరూపించాల్సి ఉంటుంది. వెంకటమాధవి తల్లిదండ్రుల నుండి, పిల్లల నుండి DNA శాంపిల్ కలెక్ట్ చేసి రెండిటినీ విశ్లేషించాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పటివరకు మాధవి కేసును మిస్సింగ్ కేసుగానే పోలీసులు రికార్డు చేశారు. గతంలో అంటే 2018లో ఉప్పల్లో క్షుద్రపూజల కోసం ఒక పాపను బలి ఇచ్చిన పేరెంట్స్ గుర్తున్నారా? ఆ పాపను బలి ఇచ్చి సాక్ష్యం దొరక్కుండా పసుపు కెమికల్స్ వేసి కడిగారు. కాని బండల మధ్య రంధ్రాల్లో బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. వాటిని కూడా బ్లూరేస్ టెక్నాలజీతోనే పోలీసులు గుర్తించి క్రిమినల్స్ ను పట్టుకున్నారు. అదేవిధంగా ఈసారి గురుమూర్తిని కూడా పట్టుకొని వాడికి మరణశిక్ష వేసేలా చేస్తే పోలీసులకు మనం సెల్యూట్ చేయాల్సిందే. ఏమంటారు? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.